చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026లో ఈ ప్లేయింగ్ 11తోనే వెళ్ళే ఛాన్సెస్ ఎంత శాతం ఉందంటే పక్కాగా చెప్తున్నా 100% ఉంది. సో మ్యాక్సిమం 100% కరెక్ట్ అవుతుంది, బల్ల గుద్ది చెప్తున్నా. సో ఇంకా సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు సిఎస్కేలోకి స్వాగతం చెప్దాం సంజు శాంసన్కి మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. మహేంద్ర సింగ్ ధోనిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అండ్ వికెట్ కీపింగ్లో చాలా టిప్స్ నేర్చుకుంటాను. మహేంద్ర సింగ్ ధోని గైడెన్స్లో నేను చాలా నేర్చుకున్నాను అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు కట్ చేసి చూస్తే మహేంద్ర సింగ్ ధోనితోనే ఆడబోతున్నాడు, మహేంద్ర సింగ్ ధోని టీంలోనే ఉండబోతున్నాడు. అంటే మహేంద్ర సింగ్ ధోని తర్వాత సంజు శాంసన్ కూడా అదే లీగసీని కంటిన్యూ చేయబోతున్నాడు సిఎస్కే టీంకి. సో సంజు శాంసన్కి అయితే ఏ వెరీ వార్మ్ వెల్కమ్. ఇంకా సిఎస్కే ప్లేయింగ్ 11 చూద్దాం. సో ప్రెజెంట్ ఉన్న సినారియోస్ ఈ రిటెన్షన్స్ని బేస్ చేసుకొని ఈ ప్లేయింగ్ 11ని తీసుకున్నాను. సో రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరూ ఓపెనర్స్గా అద్దరు కొట్టేస్తారు. లాస్ట్ టైం కొంచెం షేక్ రషీద్ మన గుంటూరు రోడ్డు వచ్చాడు కానీ కొంచెం ఇంప్రెస్ అయ్యలేదు. కానీ ఈసారి మాత్రం ఈ ప్లేయింగ్ 11 చెప్తాను చూడండి. సో ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే ఇద్దరికి దూకుడు, ఆ టాలెంట్, ఆ క్లాసు, మాసు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆయుష్ మాత్రే అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అగైనిస్ట్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లోనే వరుసగా 4-5 4లు కొట్టిన సందర్భం కూడా ఉంది ఐపీఎల్ 2025లో ఆయుష్ మాత్రే. సో ఆయుష్ మాత్రే దూకుడికి, రుతురాజ్ గైక్వాడ్ క్లాస్కి వీళ్ళిద్దరు ప్రాపర్ ఓపెనర్స్. ఇంకా వన్ డౌన్ వచ్చేసరికి సంజు శాంసన్ ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్. సంజు శాంసన్ వన్ డౌన్లోనే ఎందుకు రావాలంటే వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెనే ది బెస్ట్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని సంజు శాంసన్ ఇస్ ద బెస్ట్. ఇంకా మిడిల్ ఆర్డర్లో శివం దూబే. ఎందుకు చెప్తున్నానంటే శివం దూబే ఇక్కడ మిడిల్ ఆర్డర్లో అగైనిస్ట్ స్పిన్నర్స్ పై చాలా దూకుడుగా విధ్వంసం సృష్టించగలడు. సో అందుకనే సంజు శాంసన్ తర్వాత 2 డౌన్ అంటే 4th ప్లేస్లో శివం దూబే వస్తే బెస్ట్, స్పిన్నర్స్ని రఫ్ ఆడిస్తాడు. ఇంకా నెంబర్ 5 ప్లేస్లో వచ్చేసరికి డెవాల్డ్ బ్రేవిస్, ఓవర్సీస్ ప్లేయర్. మనోడు స్పిన్ అయినా ఆడతాడు, ఫినిషర్గా అయినా ఆడతాడు, ఫాస్ట్ బౌలింగ్లో అయినా ఆడతాడు. సో ఇలాంటి వాడు ప్రాపర్గా ఉంటాడు డెవాల్డ్ బ్రేవిస్. ఇంకా నెంబర్ 6 పొజిషన్లో మాత్రం ఆల్రెడీ వీళ్ళ దగ్గర 43 కోట్లకి పైగా ఉంది. సో దీన్ని ప్రాపర్గా ఫిల్ చేయాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఓవర్సీస్ ప్లేయర్ కరెక్ట్. ఒకటి రసెల్ కావాలి, లేదా లియామ్ లివింగ్స్టన్ కావాలి, లేదా కన్నోలీ కావాలి, లేదంటే మిల్లర్ కావాలి. వీళ్ళ నలుగురిలో చూసుకుంటే రసెల్ అండ్ లియామ్ లివింగ్స్టన్ అండ్ మిల్లర్ అయితే పిక్స్లో కొంచెం మాన్స్టర్ హిట్టింగ్ ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురులో ఫామ్లో ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళకి రసెల్ బాగా అడ్వాంటేజ్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే సిఎస్కే వాళ్ళు ఆల్రౌండర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని రసెల్ ప్రాపర్ ప్లేస్ అని నా ఒపీనియన్. 6th ప్లేస్లో. ఇంకా 7th ప్లేస్లో మహేంద్ర సింగ్ ధోని యాజ్ ఎ వికెట్ కీపర్గా, యాజ్ ఎ ఫినిషర్గా, యాజ్ ఎ బ్యాట్స్మెన్గా. ఇంకా నెంబర్ 8 ఇక్కడ శ్రేయస్ గోపాల్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్గా అద్దరు కొట్టగలడు, లేదా ఆప్షన్లో ఇంకా ఎవరినైనా బై చేస్తే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా 9th నూర్ అహ్మద్ అంటే సిఎస్కే ఫ్యాన్స్కి కానీ సిఎస్కే వాళ్ళకి కానీ ఒక నమ్మకం లాంటిది. అక్కడ తను వేసే 4 ఓవర్లు చాలా కీలకం లాంటిది. అందుకని నూర్ అహ్మద్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. నెక్స్ట్ 10th అన్షుల్ కాంబోజ్. మనోడేసే బౌలింగ్కి, మనోడేసే యాక్యురసీకి, మనోడు వికెట్ టేకింగ్ ఎబిలిటీకి ప్రాపర్గా అండ్ ప్లేయింగ్ లెవెల్లో సెట్ అవుతాడు. ఇంకా 11th ప్లేస్లో నథన్ ఎలిస్. మనోడి స్లోయర్ బాల్స్కి అయితే ప్రాపర్. అండ్ నథన్ ఎలిస్ కోసం ఎంతమంది ట్రేడ్ చేసినా సిఎస్కే వాళ్ళు మాత్రం అస్సలు వదులుకోలేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ప్లేయర్. మొన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 మ్యాచ్లో కూడా నథన్ ఎలిస్ స్లోయర్ బాల్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ యాక్షన్ కానీ కొంచెం డిఫరెంట్గానే చాలా క్రిటికల్గానే ఉంటుంది. వికెట్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉన్న ప్లేయర్. ఇంకా 12thలో ఖలీల్ అహ్మద్. సో ఇతనైతే ఇంపాక్ట్ ప్లేయర్గా అద్దరు కొడతాడు ఖలీల్ అహ్మద్ని. సో ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని హయామలో వీళ్ళంతా బాగా షైన్ అవుతారు.